మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ నేడు వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం పదవి బీజేపీకే దక్కనుంది. శివసేన అధినేత ఆపధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కాస్త మెత్తబడ్డారు. సీఎం అభ్యర్థి ఎంపిక ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షాలదే తుది నిర్ణయమని, వారి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నిన్న మీడియా ముఖంగా షిండే ప్రకటించారు. దీంతో 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఫడ్నవీస్ కే ఎక్కువ అవకాశాలున్నట్లు సమాచారం. ఈ నెల 30న గానీ డిసెంబర్ 1న గానీ కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకునేందుకు షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్లు ఢిల్లీకి రావాలని బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. వారు అమిత్ షాతో భేటీ అయ్యాక సీఎం పదవి, ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఢిల్లీలో మహాయుతి భేటీ జరగనున్నట్లు సమాచారం. కొత్తగా ఏర్పడే మహాయుతి ప్రభుత్వంలో తన కుమారుడు శ్రీకాంత్ షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఏక్నాథ్ షిండే పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ప్రస్తుతం కళ్యాణ్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో పాటు తనకు మహాయుతి కూటమి కన్వీనర్ పదవి ఇవ్వాలని షిండే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా ఒక సస్పెన్స్ లా ఉంది. గడిచిన కొద్ది రోజులుగా విస్తృత స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది. బీజేపీ మొదటి నుంచి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ పేరే తెరపైకి వస్తుంది. ఎందుకంటే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా మహారాష్ట్రలో అవతరించింది. దాదాపు 132 అసెంబ్లీ స్థానాల్లో కూడా గెలుపొందింది. మ్యాజిక్ ఫిగర్ కి 145 స్థానాలు వస్తే సరిపోతుంది. అయితే తాజాగా ఈ రోజు మహాయుతి కూటమి సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మహాయుతి కూటమి నేతలు కలవనున్నారు. ఇప్పటికే నిన్ననే అజిత్ పవార్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏక్నాథ్ షిండే, శివసేన చెందిన ఏక్నాథ్ షిండే కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఢిల్లీకి వెళ్తారనేది కూడా అందుతున్న సమాచారం. నిన్న నాగ్పూర్ కి దేవేంద్ర ఫడ్నవీస్ వెళ్లారనేది కూడా వెళ్లి ఆర్ఎస్ఎస్ చీఫ్ ని కూడా కలిశారనేది కూడా ప్రచారంలో ఉంది. సో వాస్తవానికి దానికైతే ఎలాంటి అథెంటిసిటీ లేదు. అయితే మహాయుతి నేతలు మాత్రం ఒక్కొక్కరు కూడా చాలా క్లియర్ గా చెప్పారు. మహాయుతిలో అభిప్రాయం భేదం లేదని, మహాయుతిలో ఎప్పుడు ఒకరిపై మరొకరికి భిన్నాభిప్రాయాలు లేవు. మేము ఎప్పుడు కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకున్నాము. ఎన్నికల తర్వాత కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం పదవికి సంబంధించి కూడా ఎన్నికలకు ముందే చెప్పామంటూ కూడా చాలా క్లియర్ గా దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. అట్ ది సేమ్ టైం నిన్న ఏక్నాథ్ షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా ప్రత్యేకంగా కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మేము త్వరలో మా నాయకులను అందరినీ కూడా కలుసుకొని నిర్ణయం తీసుకుంటామని కూడా నిన్న ఏక్నాథ్ షిండే ప్రకటించారు. ఇంకా దేవేంద్ర ఫడ్నవీస్ అయితే సీఎం పదవికి సంబంధించి బీజేపీ సీనియర్ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ అభ్యర్థికి పూర్తిగా కూడా ఎవరైనా, అది శివసేన కావచ్చు, బీజేపీ అయినా మద్దతు ఇస్తామంటూ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అయితే ముగ్గురు నేతలు మాత్రం చాలా క్లియర్ గా ఉన్నారు. అటు ఏక్నాథ్ షిండేతో పాటు అలాగే దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ అయితే ఏకంగా దేవేంద్ర ఫడ్నవీస్ కి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ రోజు ఢిల్లీలో జరగబోయే డెసిషన్ పైన కూడా మొత్తం కూడా ఆధారపడి ఉంది. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎవరనేది దానిపైన కూడా బీజేపీ పెద్దలకు కూడా ఒక క్లారిటీ వచ్చినట్టు విషయం తెలిసింది. అయితే బుధవారం కూడా పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండేకి చెందిన ఎంపీలు కూడా నిన్న పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ముఖ్యమంత్రి పదవి చేసిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. అయితే శివసేన వర్గం మాత్రము ఏక్నాథ్ షిండే కోసమే పట్టుబడుతున్నట్టు కూడా సమాచారము. అయితే నిన్న ఏక్నాథ్ షిండే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి సాధించిన ఘన విజయం అందరికీ, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మన లడ్లీ బహినులు, అలాగే సోదరులు, రైతులు 2.5 ఏళ్లుగా సీఎం గా పనిచేసే అవకాశం ఇచ్చారు. బాలా సాహెబ్ ఠాక్రే కలలు కన్న
శివ సైనికుడిని నేను, ఆ శివ సైనికుడే సీఎం అయ్యాడు, ఆ కలను ప్రధాని మోదీ అలాగే అమిత్ షా నెరవేర్చారని, వాళ్ళు నా వెనుక నిలబడ్డారని, అందుకు నేను గర్విస్తున్నానంటూ కూడా ఆపద్ధర్మం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా వెల్లడించారు. నేను దేనికి నిరాశ చెందలేదు, మేము పోరాడుతున్నాము, మేము దేనికి కూడా రోధించమో, మహారాష్ట్ర సీఎం గా కొనసాగవద్దని తనను కోరినట్లు వచ్చిన వార్తలపై కూడా ఆయన స్పందించారు. ముఖ్యమంత్రిగా పాపులర్ కావడానికి కాదు, మహారాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాను ముఖ్యమంత్రి అయ్యాను, అలాగే పనిచేశానంటూ కూడా ఆయన చాలా క్లియర్ గా తెలిపారు. ఇంకా తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అంశాన్ని అనేది బీజేపీ నిర్ణయానికి శివసేన పూర్తిగా మద్దతు ఇస్తుంది. మా వైపు నుండి ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ కూడా లేవంటూ కూడా నిన్న ఏక్నాథ్ షిండే చాలా క్లియర్ గా చెప్పారు. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి తదుపరి ముఖ్యమంత్రిని నిర్ణయించమని కూడా చెప్పాను. ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని కూడా వారికి హామీ ఇచ్చానంటూ కూడా నిన్న ఏక్నాథ్ షిండే ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కూడా చాలా క్లియర్ గా కూడా చెప్పారు. అయితే బీజేపీ అసలు పోటీలో లేని అభ్యర్థుల్ని సీఎం చేస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇప్పుడు కూడా ఎవరిని సీఎం పీఠం వరిస్తుంది అనేది ఉత్కంఠ కొనసాగుతుంది. నిజంగా ఇప్పుడు అవకాశం ఎవరికి వచ్చే అవకాశం ఉంది, ఇది ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? డెఫినెట్ గా ఖచ్చితంగా కూడా సందీప్, మా దేవేంద్ర ఫడ్నవీస్ పేరే దాదాపు ఖరారైందంటూ కూడా చెబుతున్నారు. ఎందుకంటే అజిత్ పవార్ కూడా తాను ఇండైరెక్ట్ గా కూడా చెప్పాడు, తాను రేస్ లో లేనని, దేవేంద్ర ఫడ్నవీస్ కే తన మద్దతు ఉంటుందని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. సో ఇప్పుడు రేస్ లో ఉన్నది ఇద్దరే, ఏక్నాథ్ షిండే అలాగే అట్ ది సేమ్ టైం కూడా దేవేంద్ర ఫడ్నవీసే. అయితే సీఎం విషయంలో ఎలాంటి గందరగోళం లేదని కూడా పదే కూడా చెప్తున్నారు. నిర్ణయానికి కొంత సమయం పడుతుందని కూడా శివసేన ఎంపీ నరేష్ మాస్కే కూడా అన్నారు. అయితే ఓవరాల్ గా మహాయుతి కూటమి ఇప్పుడు 288 అసెంబ్లీ స్థానాలకు గాను 230 స్థానాలు పైగా కూడా ఆధిక్యతతో విజయం సాధించింది. ఇంకా ముందుగా అనుకున్నట్టు బీజేపీ సొంతంగా 132 సీట్లు, శివసేన షిండే వర్గం 57, అలాగే అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు కూడా గెలుచుకున్నాయి. సో అయితే దేవేంద్ర ఫడ్నవీస్ వైపే బీజేపీ పార్టీ కూడా మొగ్గు చూపుతుందనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నెల 31వ తేదీ గానీ డిసెంబర్ 1వ తేదీన గానీ కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశాలు ఉన్నాయని కూడా స్పష్టంగా సమాచారం అందుతుంది. అయితే స్వేరింగ్ సెరమనీ అనంతరం కూడా కేబినెట్ లో ఎవరెవరు ఉండాలి, ఆ కేబినెట్ మినిస్ట్రీ పోర్ట్ఫోలియోస్ ఎవరెవరికి ఏవేవి ఇవ్వాలనే దానిపైన కూడా ఈ రోజు ఢిల్లీలో చర్చ కూడా జరగనున్నట్లు కూడా తెలుస్తుంది. మహాయుతి కూటమి నేతలు అందరూ కూడా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవనున్నారు. అనంతరం కూడా ముఖ్యమంత్రితో పాటు 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉంటారా, లేకపోతే ఒకరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటారా, శివసేనకి ఏ పోర్ట్ఫోలియోస్ ఇవ్వబోతున్నారో, అలాగే అజిత్ పవార్ ఎన్సీపీకి ఏ పోర్ట్ఫోలియోలను ఇవ్వబోతున్నారు అనేది వరకు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.